హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏ ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్. టుడేస్ క్లాస్లో మనం వెక్టర్ స్పేస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థీరం గురించి డిస్కస్ చేసుకుందాం. టుడేస్ థీరం వచ్చేసి ఇఫ్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ అని చెప్తున్నాడు, ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్తున్నాడు. అయితే మనకి ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎస్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకొని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని చూపించాలి. ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని తీసుకున్నప్పుడు మనం ఎస్ ఈజ్ సబ్ స్పేస్ అని చూపించాలి. సో సెకండ్ కండిషన్ వచ్చేసి ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎఫ్ఎస్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మన యొక్క థీరం. ఈ థీరం క్వశ్చన్ అర్థం అవడంలా ఈ బ్లూ కలర్లో ఉన్నది ఇది మొత్తం నేను వెక్టర్ స్పేస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ వెక్టర్ స్పేస్లో నాకు ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉంది చూడండి, దీన్ని మనకి సబ్సెట్ అని చెప్తున్నాడు. ఈ సబ్సెట్ అనేది మనకి వెక్టర్ స్పేస్ అయినప్పుడు ఈ ఎల్ఎఫ్ఎస్ అనేది ఎస్కి ఈక్వల్ అవుతుందని చూపిమంటున్నాడు. ఒకవేళ ఈ ఎల్ఎఫ్ఎస్ అనేది ఎస్కి ఈక్వల్ అయితే ఇది సబ్సెట్ అనేది మనకి వెక్టర్ స్పేస్ అవుతుందని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్లో మనల్ని చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు మనం థీరంలోకి వెళ్ళినట్లయితే ప్రూఫ్ చూస్తున్నాం. మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు, లెట్ వి ఆఫ్ ఎఫ్ బి ద వెక్టర్ స్పేస్ అని ఇచ్చాడు. ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ వి అని చెప్పిచ్చేసాడు కదా. మనం ఇక్కడ స్టేట్మెంట్లో ఉన్నదాన్ని తీసుకుంటున్నాం. ఎస్యూమ్ ఎస్ ఈ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఇక్కడ మనల్ని చెప్తున్నాడు కదా ఫస్ట్ కండిషన్ ఎస్ ఈ సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకోమంటున్నాడు. దాన్ని మనం నెససరీ కండిషను ఎస్ ఈ సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకుంటున్నాము. ఎస్ ఈ సబ్ స్పేస్ అయినప్పుడు మనకి ఒక కండిషన్ తెలుసు కదా, ఎస్ అనేది ఒక సెట్కి సబ్ స్పేస్ అయితే ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్ అవుతుంది కదా. అదే మనం చెప్తున్నాం ఎస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వెక్టర్ స్పేస్. క్లైమ్ టు షో దట్ ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఇక్కడ వరకు ఈ 4 లైన్స్ కూడా మనకి ఏదైతే వాడు స్టేట్మెంట్లో ఇచ్చాడో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు మనం ప్రూఫ్లోకి వెళ్తాం. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ఎఫ్ఎస్ అని తీసుకుంటున్నాం. అంటే మనకి ఇక్కడ ఆల్ఫా అనేది ఒక ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ మనకి ఎందులో ఉందని చెప్తున్నాం, ఎల్ఎఫ్ఎస్లో ఉందని చెప్తున్నాం. మనకి ఎల్ఎఫ్ఎస్ అంటే ఏంటో తెలుసు కదా. ఎల్ఎఫ్ఎస్ అంటే మనకి లీనియర్ స్పాన్. లీనియర్ స్పాన్ని మనం ఏ విధంగా చెప్తున్నాం, లీనియర్ స్పాన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్ఎఫ్ఎస్. లీనియర్ స్పాన్ని మనం ఎల్ఎఫ్ఎస్ అని డినోట్ చేసుకుంటున్నాం. ఈ ఎల్ఎఫ్ఎస్లో మనకి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే సెట్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఏ వెక్టార్. మనకి లీనియర్ కాంబినేషన్లో ఉన్న వెక్టార్స్ని మనం ఎల్ఎఫ్ఎస్ అని చెప్తాం. లీనియర్ కాంబినేషన్లో మనకి ఏ విధంగా ఉంటాయంటే ఒక సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనే వెక్టార్స్, అందులో ఉన్న స్కేలర్స్ A1 A2 అనే స్కేలర్స్తో వెక్టార్ మల్టిప్లికేషన్ చేసి ఆ వెక్టార్స్ అన్నిటిని కూడా యాడ్ చేస్తే మనకి వచ్చిన ఒకే వెక్టార్ని మనం లీనియర్ కాంబినేషన్ అంటాం. ఈ విధంగా ఉన్న లీనియర్ కాంబినేషన్స్ని, కొన్ని నెంబర్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్స్ని ఒక సెట్ కింద చెప్తే మనం దాన్ని లీనియర్ స్పాన్ అంటాం. ఇక్కడ మనకి ఆ లీనియర్ స్పానే ఏంటి, మనకి ఎల్ఎఫ్ఎస్. సో ఇక్కడ మనకి అంటే ఇక్కడ లీనియర్ స్పాన్లో మనకి ఒక ఎలిమెంట్ ఉంది అంటే మనకి అది ఏ విధంగా ఉంటుంది, లీనియర్ కాంబినేషన్లో ఉంటుంది కదా. మనకి లీనియర్ కాంబినేషన్లో ఉండాలంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ఈ విధంగానే ఉంటుంది కదా మనకి లీనియర్ కాంబినేషన్. సో ఎల్ఎఫ్ఎస్లో ఒక ఎలిమెంట్ ఆల్ఫా అనుకుంటే దాని లీనియర్ కాంబినేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి తెలుసు కదా A1 A2లు ఎందులో ఉంటాయి, ఫీల్డ్లో ఉంటాయి. ఆల్ఫా 1 ఆల్ఫా 2లు ఎందులో ఉంటాయి, మనకి వెక్టర్ స్పేస్లో ఉంటాయి. సో ఇక్కడ అదే తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ అని చెప్తున్నాం, అలాగే మనకి ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏ అనేది ఏంటి, మనకి స్కేలారు, ఆల్ఫా అనేది ఏంటి, మనకి వెక్టార్. అంటే ఇక్కడ మనం ఏమి యూజ్ చేసాం, బై స్కేలార్ మల్టిప్లికేషన్ అయితే మనం యూజ్ చేసాం కదా. అలాగే మనకి A1 ఆల్ఫా 1 అనేది A1 అనేది ఒక స్కేలారు, ఆల్ఫా 1 అనేది మనకి ఇక్కడ ఒక వెక్టార్. అంటే మనకి ఇక్కడ ఒక వెక్టార్ని స్కేలార్తో మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, వెక్టార్ వస్తుంది. అంటే ఇది ఒక వెక్టారు, ఇది వెక్టారు అండ్ సో ఆన్ n నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న n నెంబర్ ఆఫ్ వెక్టార్స్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఒక వెక్టార్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, బై వెక్టార్ ఎడిషన్ అనేది యూజ్ చేసాం కదా. మనం స్కేలార్ మల్టిప్లికేషన్ని, వెక్టార్ ఎడిషన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, వెక్టర్ స్పేస్లో యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ వెక్టర్ స్పేస్ అనేది ఏంటి, ఎస్ అనేది
వెక్టార్ స్పేస్ అని చెప్పి తీసుకున్నాం కదా. ఎస్యూమ్ ఎస్ ఈ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఎస్ అనేది సబ్ స్పేస్ అయితే మనకి ఏం తెలుసు, ఎస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ వెక్టార్ స్పేస్. అంటే మనకి ఇక్కడ వెక్టార్ స్పేస్ ఏంటి, ఎస్ అనేది మనకి ఇక్కడ ఒక వెక్టార్ స్పేస్. అంటే మనకి ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్లో ఉన్నట్టే కదా. అంటే మనకి ఇక్కడ స్కేలార్ మల్టిప్లికేషన్ వెక్టార్ ఎడిషన్ని యూజ్ చేసామంటే ఇక్కడ మనకి ఆల్ఫా అనేది ఎక్కడ ఉన్నట్లు, సబ్ స్పేస్ ఎస్లో ఉన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఏమని తీసుకున్నాం, లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ఎఫ్ఎస్ అని తీసుకున్నాం. అంటే మనం లీనియర్ స్పాన్లో ఉందని తీసుకుంటే మనకి ఏం తెలిసింది, ఆల్ఫా బిలాంగ్స్ టు వెక్టార్ స్పేస్లో కూడా ఉందని తెలిసింది. ఎల్ఎఫ్ఎస్ అనేది బిలాంగ్స్ టు ఎస్ అనేది తెలిసింది కదా. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎల్ఎఫ్ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని. అంటే ఎల్ఎఫ్ఎస్ అనేది ఎస్లో ఉంది అంటే మనకి ఎస్కి సబ్సెట్ కింద ఉన్నట్లే కదా. అలాగే మనం బీటా బిలాంగ్స్ టు ఎస్ తీసుకున్నాం. అంటే బీటా అనేది ఎస్లో ఉంది అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 1 డాట్ బీటా అని తీసుకోవచ్చు కదా. ఎందుకంటే ఎస్లో మనకి ఏమి అడ్జస్ట్ అవుతుంది, మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ మనకి 1 కదా. సో ఈ విధంగా మనకి వెక్టార్ స్పేస్ అయ్యింది. వెక్టార్ స్పేస్ అయిందంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 1 డాట్ బీటా అని తీసుకోవచ్చు కదా. ఇక్కడ మనకి ఏ కండిషన్ ఇది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ 1 కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది. అంటే మనకి ఇక్కడ వెక్టార్ ఇంటూ స్కేలార్ ఇంటూ ఆల్ఫా లాగా ఉంది కదా. అంటే మనకి ఇక్కడ ఇది కూడా ఒక చిన్న లీనియర్ కాంబినేషన్ కింద చెప్పచ్చు కదా. అంటే మనకి బీటా బిలాంగ్స్ టు ఎస్ అని మనం తీసుకున్నట్లయితే బీటా బిలాంగ్స్ టు లీనియర్ కాంబినేషన్ అని తెలిసింది. అంటే మనం బీటా బిలాంగ్స్ టు లీనియర్ స్పాన్లో ఉంది అని తెలిసింది. అంటే మనకి ఇక్కడ ఏంటి, ఎస్ బిలాంగ్స్ టు ఎల్ఎఫ్ఎస్లో ఉన్నట్టే కదా. అంటే మనకి ఇక్కడ ఎల్ఎఫ్ఎస్ అనేది ఎస్కి సబ్సెట్ అని వచ్చింది, అదేవిధంగా ఎస్ అనేది ఎల్ఎఫ్ఎస్కి సబ్సెట్ కింద వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఏంటి, ఒకదానికొకటి సబ్సెట్ కింద ఉన్నాయి. అంటే రెండిట్లోని కూడా మనం ఎల్ఎఫ్ఎస్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఎస్లో ఉంటుంది, ఎస్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా. అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇది మనకి ఎల్ఎఫ్ఎస్ కదా, ఇందులో మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా కూడా అది మనకి ఎస్లో ఉన్నట్టే. ఎస్లో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నా అది మనకి ఎల్ఎఫ్ఎస్లో ఉంటుంది. అంటే రెండిట్లోని కూడా మనకి రెండు కూడా ఒకదానికొకటి సబ్సెట్ అవుతున్నాయి. అంటే మనకి ఏంటంటే దాని అర్థం ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది అని. అంటే రెండు కూడా ఈక్వల్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే మనకి నెససరీ పార్ట్ అనేది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్లో మనకి నెససరీ పార్ట్ అనేది ప్రూవ్ చేసేస్తాం. మనం ఇక్కడ కాన్వర్స్లీ ఎజ్యూమ్ దట్, దానికి వ్యతిరేకంగా మనం ఏమని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం, ఇందాక ఎస్ అనేది వెక్టార్ స్పేస్ అని ఎజ్యూమ్ చేసుకొని దీన్ని మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం, ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనేది మనం ఎజ్యూమ్ చేసుకొని క్లైమ్ టు షో దట్ ఎస్ ఈజ్ వెక్టార్ స్పేస్ అని మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. ఇది మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. దీనికోసం ఎల్ఎఫ్ఎస్ యొక్క మనకు లీనియర్ స్పాన్ యొక్క కండిషన్ ఇది. లీనియర్ స్పాన్లో ప్రతి ఎలిమెంట్ కూడా మనకి లీనియర్ కాంబినేషన్స్లో ఉంటుంది. సో లీనియర్ స్పాన్లో నేను ఒక ఎలిమెంట్ని తీసుకుంటున్నాను, ఆల్ఫా అనే ఒక ఎలిమెంట్ని తీసుకున్నాను. ఆల్ఫా అనే ఎలిమెంట్ మనకి లీనియర్ కాంబినేషన్లోనే ఉంటుంది కదా. సో ఈ విధంగా నేను లీనియర్ కాంబినేషన్లో ఉంది. ఇక్కడ A1 A2లు బిలాంగ్స్ టు ఎఫ్ అంటున్నాను, ఆల్ఫా 1 ఆల్ఫా 2లు బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పి తీసుకుంటున్నాను. అదేవిధంగా అనదర్ ఎలిమెంట్ కూడా తీసుకుంటున్నాను నేను బీటా. ఈ బీటా ఎలిమెంట్ కూడా నేను లీనియర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఈ లీనియర్ కాంబినేషన్లో నాకు B1 B2లు ఎఫ్లో ఉంటాయి, అలాగే బీటా 1 బీటా 2లు నాకు ఎస్ అనే వెక్టార్ స్పేస్లో ఉంటాయి అని ఎస్లో ఉంటాయి అని చెప్తున్నాను. ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ని మనం సబ్ స్పేస్ అని చూపించాలంటే ఇది మన కండిషను, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పాలి. సో ఇక్కడ మనకి ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అని తీసుకుంటున్నాం. మనకి ఏ అంటే ఏం తీసుకున్నాం, ఆల్ఫా అంటే ఏంటి, మనకి ఈ లీనియర్ కాంబినేషన్ ఒక సెట్ కదా, ఇది తీసుకుంటున్నాం. అలాగే బి అంటే బీని తీసుకున్నాం. మనకి బీటా అంటే మనకి లీనియర్ కాంబినేషన్ ఈ విధంగా తీసుకుంటున్నాం. ఇక్కడ A1తో ఈ విధంగా మల్టిప్లై చేసినట్లయితే బీతో కూడా నేను ఈ మొత్తం లీనియర్ కాంబినేషన్తో మల్టిప్లై చేస్తే నాకు A1 అనేది ఒక స్కేలరే కదా, ఇక్కడ ఆల్ఫా అనేది వెక్టార్. సో ఈ మళ్ళీ మనకి ఇక్కడ ఒక లీనియర్ కాంబినేషన్ వచ్చింది. మళ్ళీ ఇదొక మనకి లీనియర్ కాంబినేషన్, అంటే మనకి ఇదొక లీనియర్ కాంబినేషన్ ఇదొక లీనియర్ కాంబినేషన్. అంటే మనకి ఇది ఏమర్థం, అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటాలు ఎందులో ఉన్నాయి, మనకి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా డాష్ ఎస్ ప్లస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటా ఎస్. అంటే ఈ రెండు కూడా మనకి ఎస్లో ఉన్నాయి అని చెప్తున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్ స్పేస్ ఎస్. అంటే మనకి
ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ఎఫ్ఎస్లో ఉన్నట్టే కదా. అంటే ఆల్ఫా అనేది మనకి ఈ లీనియర్ కాంబినేషన్లో ఉంది అంటే మనకి ఎల్ఎఫ్ఎస్లో ఉన్నట్లే, ఇది కూడా లీనియర్ కాంబినేషన్లో ఉంది అంటే మనకి ఎల్ఎఫ్ఎస్లో ఉన్నట్లే. అంటే మనకి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఎక్కడ ఉన్నాయి, మనకి ఎల్ఎఫ్ఎస్లో ఉన్నాయి. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎస్. ఫర్ ఆల్ ఎలిమెంట్స్ కూడా మనకి ఎందులో, ఈ ఎలిమెంట్స్లో మనం ఫర్ ఆల్ ఇంకా సెట్లో ఉన్న ఏ ఎలిమెంట్ని తీసుకున్నా కూడా మనకి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది సబ్సెట్ యొక్క కండిషన్ కదా. ఇది మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అని మనం ప్రూవ్ చేసాం. ఇక్కడ మనం ఎస్ని సబ్ స్పేస్ అని చూపించాలనుకుంటున్నాం కదా. మనకి ఎల్ఎఫ్ఎస్ అన్న ఎస్ అన్న ఈక్వల్ అని చెప్పేసి తీసుకున్నాం. మనం ఈ కండిషన్ని తీసుకున్నప్పుడు ఏమని చెప్పి తీసుకున్నాం, ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనేది తీసుకున్నాం కదా. అంటే మనకి ఎల్ఎఫ్ఎస్ అనేది సబ్ స్పేస్ అవుతుంది అంటే ఎస్ కూడా అవుతున్నట్లే కదా. సో కాన్వర్స్లీ అజ్యూమ్ కూడా మనం ప్రూవ్ చేసినట్లే. సో ఎల్ఎఫ్ఎస్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి. మనకి క్వశ్చన్లోనే మనకి సెకండ్ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు, ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎఫ్ఎస్ అవుతుంది అని చెప్పమంటున్నాడు. సో ఈ కండిషన్ చూద్దాం. మనకి ఏంటంటే మనకి కండిషన్ నెంబర్ 1లో మనం ఏం ప్రూవ్ చేసాం, ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అని చూపించినప్పుడు ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది కదా. ఎస్ అనేది ఒక సబ్ స్పేస్ అని తీసుకున్నాం. సబ్ స్పేస్ అయినప్పుడు మనకి ఏమవ్వింది, ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవ్వింది కదా. ఇప్పుడు మనకి సిన్స్ మనం ఏం ప్రూవ్ చేసాం, ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అంటున్నాం. అంటే మనకి ఎస్ని సబ్ స్పేస్ అని తీసుకున్నప్పుడు ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవ్వింది. ఇప్పుడు ఎల్ఎఫ్ఎస్ని సబ్ స్పేస్ అని ప్రూవ్ చేసినప్పుడు మనకి, అంటే ఇక్కడ చూసుకోండి, ఎస్ని సబ్ స్పేస్ అని తీసుకున్నాం అంటే ఇది ఒక ఎస్, అంటే మనకి ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయింది. ఇక్కడ మనకి ఈ ఎస్ ప్లేస్లో ఎల్ఎఫ్ఎస్ని తీసుకోండి, దీన్ని మొత్తం మనం ఎస్ అనుకోండి, అంటే మనకి ఇది ఎస్, ఇది మనకి ఎస్. అంటే మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేసాం, ఎల్ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎస్ అనుకున్నాం కదా, ఎస్ అంటే ఇది అవ్వినప్పుడు ఇది కూడా అవుతుంది అని మనం చెప్తున్నాం సింపుల్గా, అంతే. మీరు ఇదే విధంగా సపోర్ట్ చేసినట్లయితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.